హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. ఏంటి వీడు రిక్షాలో కూర్చున్నాడు అని అనుకుంటున్నారా? మన అనంతపురంలో హౌసింగ్ బోర్డులు అయితే చూడండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ రిక్షా అండి. మీకు ఒకవేళ హోటల్స్ పరంగా కావచ్చు, లేదంటే వ్యవసాయ పరంగా కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పరంగా కావచ్చు, వాళ్ళకైతే మీకు కస్టమైజ్డ్ వేలో అయితే మీకు ఎలక్ట్రికల్ రిక్షాలు అయితే ఇట్లాగా రెడీ చేసి ఇస్తారండి. ఈరోజు ఇక్కడికైతే రావడం జరిగింది. సో మొత్తం మీకు ఈ వ్యూ అంతా చూపిస్తాము, అడ్రస్ కూడా, లొకేషన్ అంతా, ఎవ్రీథింగ్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ వాచ్. అడ్రస్ వచ్చేసి మీరు విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఇట్లా హౌసింగ్ బోర్డు దాటుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు విజయనగర్ లా కాలేజ్ అయితే ఉందండి. దీనికి ఆపోజిట్ లోనే ఇక్కడ మీకు నివేదిత మోటార్స్ అయితే ఉంటుందండి. చూడొచ్చు ఇక్కడ లోపలికి, అంటే కరెక్ట్ గా హరిహర టెంపుల్ కి దగ్గరలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అనంతపురంలో హౌసింగ్ బోర్డులో అయితే ఉన్నాము. నివేదిత మోటార్స్ ఫౌండర్ దగ్గర అయితే ఉన్నాం. ఎలక్ట్రికల్ రిక్షాలు అయితే రెడీ చేస్తున్నారండి. ఇప్పుడు అన్నతో మాట్లాడదాము. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్ కుమార్. గణేష్ కుమార్. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మేము యాక్చువల్లీ ఇది 2013 నుంచి స్టార్ట్ చేశాము. ఓకే. సో 2013 నుంచి రీసెర్చ్ లాగా చేస్తూ ఇప్పుడు ప్రొడక్షన్ లెక్క వచ్చిన మటుకు 2019 నుంచి వచ్చాము. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే మొత్తం అంతా మీరు ఇక్కడే చేస్తారా? A to Z మొత్తం అంతా ఇక్కడే తయారు చేస్తారు. మీరు అంటే ఇదే పర్పస్ మీద యూజ్ చేస్తారు? సో యాక్చువల్లీ ఇది 2 ways లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ రిలేటెడ్ అండ్ ఆన్ రోడ్ పర్పస్. ఆన్ రోడ్ పర్పస్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనకు రోడ్ మీద సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు, తోపుడు బండి మీద వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే కాయగూరలు అమ్ముకోవడానికి కానీ, ఫ్రూట్స్ అమ్ముకోవడానికి కానీ, తర్వాత మొబైల్ క్యాంటీన్ అంటే మనం రోడ్ మీద పెట్టుకునేసి క్యాంటీన్ లాగా ఉంటది, వాళ్ళ కోసం కానీ, తర్వాత ఇప్పుడు లగేజ్ ట్రాన్స్పోర్టేషన్స్ కోసం చిన్న చిన్న సామాన్లు పెట్టుకుని లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం కానీ, ఇప్పుడు మనకు అక్కడ ఉన్న ఒక బండి అయితే అది సిమెంట్ ట్రాన్స్పోర్ట్ కి వాడుతున్నారు అనమాట. సో రెగ్యులర్ డీజిల్ ఆటోకి ఎలా అయితే వాడుతున్నారో ఆ పర్పసెస్ మొత్తం అనేది దీంట్లో వాడడం చేసుకోవచ్చు. సో ఒకసారి మనము ఫుల్ చార్జ్ చేస్తే మీకు ఇది 80 to 85 kilometers మైలేజ్ వస్తుంది. సో ఫుల్ చార్జ్ అవ్వడానికి మీకు ప్రైస్ కూడా ఎంత అవుతుందంటే జస్ట్ 25 to 30 rupees అవుతుంది. ఓకే. సో ఇది వేయింగ్ మోడ్ కూడా మనకు 1.5 ton వరకు వస్తుంది. అంటే అది కూడా కస్టమర్ ని రిక్వైర్మెంట్ బట్టి మేము 600 నుంచి 2 tons వరకు కెపాసిటీతో ఇస్తాం అనమాట, లోడింగ్ కెపాసిటీ. యాక్చువల్లీ మేము తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, ఆచార్య ఎన్జీ రంగా కాలేజ్, దాంట్లో ఇంక్యుబేషన్ చేస్తున్నాం అనమాట. నేను ఇంక్యుబేటిని. సో మాకేంటి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైనా ఎక్విప్మెంట్స్ చేయడానికి, ఆ తర్వాత రైతులకి బ్యాటరీ ఆపరేటెడ్ సిస్టమ్ లో ఎక్విప్మెంట్స్ కావడానికి మాకు రీసెర్చ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది. మేము ఫండ్ తీసుకుని దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటికైతే జస్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ లో మన చీని చెట్లకి, దానిమ్మ చెట్లకి, వీటన్నిటికీ స్ప్రేయింగ్ కోసం, అంటే ట్రాక్టర్ యూజ్ చేయకోకుండా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ తోనే స్ప్రేయింగ్ సిస్టమ్ అంతా ఉంది. తర్వాత రోటోవీటర్, తర్వాత ఫ్లవర్, వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. వన్స్ అది సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత మేము కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. అక్కడ నుంచి మాకు సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ లోకి వెళ్ళాలని ఆలోచన ఉన్నాం. అంతేకాదు, వీళ్ళ దగ్గర ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇట్లాంటి ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా రెడీ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది, వెనక క్యారేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ. సో ఇట్లాంటివి కూడా వీళ్ళు రెడీ చేసిస్తారు. ఇంకా అగ్రికల్చర్ పరంగా అయితే కూడా చూడండి, మీరు ఏదైనా చిన్న చిన్న మూటలు వేసుకోవాలనుకున్నా, ఇంకా సిమెంట్ కావచ్చు, ఇంకా ఎరువులు కావచ్చు, వాటికన్నిటికీ కూడా అయితే ఇట్లాగా రెడీ చేయించుకోవచ్చు. ఈ రకమైన యూనిట్ అయితే ఇక్కడ మన అనంతపురంలో హౌసింగ్ బోర్డులో అయితే అందుబాటులో ఉంది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని అయితే చెప్పారు కదా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సో మీరు అన్నని అయితే కలిసొచ్చు. డైరెక్ట్ గా ఇక్కడే స్పాట్ కి వచ్చేసి మీకు కావాల్సిన విధంగా కూడా మీరు ఈ ఎలక్ట్రికల్ రిక్షాస్ అయితే రెడీ చేయించుకోవచ్చు. సో ఇట్లాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను రీసెంట్ గానే ఇప్పుడు ఆటోమొబైల్స్ వాళ్ళు అంటే హోటల్స్ పెడుతుంటారు కదా, ఆటోలని అడిగేవాడిని మీరు ఎక్కడ చేపించినారు, చాలా మంది హైదరాబాద్ అక్కడ చేపించినారు అంటుంటారు. సో ఇక్కడ మన అనంతపూర్ లో కూడా ఇట్లాంటి యూనిట్ ఉందని చెప్పేసి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికైతే రావడం జరిగింది. వెంటనే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి. ఈ రిక్షా ఉంది కదా, ఇది వచ్చేసి మిల్క్ డైరీ కోసం అయితే రెడీ చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. కాస్ట్ వచ్చేసి 1,85,000 అయింది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. లోపల ఓకే ఓకే బ్యాటరీ పక్కన మొత్తం అంతా కూడా ఎన్సీబీను ఛార్జింగ్ సెక్షన్ అంతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది కాదు, దీనికి ఇది ఇగ్నిషన్ కీ ఉంటుంది, ఇండికేటర్స్ సేమ్ మోటార్. ఓకే.
చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్యారేజ్ అండి. మొత్తం అంతా కూడా మీకు కావాల్సిన పద్ధతిలో రెడీ చేసుకోవడానికి. సో ఇక్కడైతే షాప్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి ఆఫీస్ అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీకు నచ్చినట్లే చేయించుకోవాలి కాబట్టి కస్టమైజ్ని బట్టి ఉంటుంది. కాబట్టి అందుకే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్గా స్పాట్కి వచ్చి సో మీరైతే ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళది నివేదిత మోటార్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి ఛానల్ పేరు కూడా ఇస్తాను. మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ అందులో అయితే ఉంటాయి కాబట్టి చూడొచ్చు. ఇక్కడ ఇంకొక రిక్షా చూస్తున్నారు కదా, సిమెంట్ డెలివరీ కోసము. సో ఇట్లాంటివి కూడా తయారు చేసిస్తారు వీళ్ళు. ఇక్కడ ఈ రిక్షా చూస్తున్నారు కదా, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంకా లేదంటే ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇట్లాంటివి కూడా వీళ్ళు రెడీ చేసిస్తారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. చార్జర్ అది ప్లగ్. ఓకే ఓకే, చూసారు కదా. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బై, సీ యూ.